నల్గొండ జిల్లాలో పంచాయతీ కార్యదర్శులపై ఫైర్ అయ్యారు కలెక్టర్ ఇలా త్రిపాఠి. 12 మంది మండల పంచాయతీ అధికారులకు షోకాజ్ నోటీసులు ఇచ్చారు. నిన్న ఉదయాదిత్య భవన్ లో జిల్లా మండల స్థాయి అధికారులతో రివ్యూ మీటింగ్ నిర్వహించారు. జనరల్ ఫండ్ మొత్తం ఆగం చేశారని అధికారులపై మండిపడ్డారు. ఇంటి పన్ను, వ్యాపార సంస్థలు, కళ్యాణ లక్ష్మి, వెంచర్లపై ప్రభుత్వానికి రావాల్సిన చలాన్లను కట్టకుండా అక్రమాలు జరిగాయని ఫైర్ అయ్యారు. నల్గొండ జిల్లా మొత్తం ఇదే విధంగా ఉందని తన దగ్గరున్న ఆధారాలను చూపించారు కలెక్టర్. పంచాయతీ కార్యదర్శులు ఉద్యోగం చేసేది విడిచిపెట్టి రాజకీయాలు ఎక్కువ చేస్తున్నారని గతంలోనే కలెక్టర్ వార్నింగ్ ఇచ్చారు. ఇంటి పన్నులు వసూలు చేసి చలాన్ కట్టకుండా లక్షల్లో నిధులు దుర్వినియోగం చేశారని మండిపడ్డారు కలెక్టర్. డబుల్ రసీదు పుస్తకాలతో అక్రమాలు జరిగినట్లు తన దృష్టికి వచ్చినట్లు చెప్పారు ఇలా త్రిపాఠి. పంచాయతీ కార్యదర్శులు కలెక్టర్ అనుమతి లేకుండా ఒక్కొక్క గ్రామ పంచాయతీలో 10 లక్షల నుండి 15 లక్షల వరకు ఎంబీ రికార్డు ఎలా చేశారు అంటూ ప్రశ్నించారు కలెక్టర్. ఇక ఇదే విషయానికి సంబంధించి శేఖర్ మరిన్ని అప్డేట్స్ అందిస్తారు. శ్రవంతి, నిన్న ఉదయాదిత్య భవన్ లోని జిల్లా అధికారులతో మండల శాఖ అధికారులతో రివ్యూ నిర్వహించారు నల్గొండ జిల్లా కలెక్టర్ ఇలా త్రిపాఠి. ఈ ప్రధానంగా కూడా జనరల్ ఫండ్ మొత్తం కూడా ఆగం చేస్తున్నారు. కార్యదర్శులు కావచ్చు, మండల స్థాయి అధికారులు కావచ్చు, సరైన మానిటరింగ్ లేకపోవడంతో ప్రభుత్వానికి రావాల్సిన ఫండ్ రావడం లేదు. గ్రామ పంచాయతీలకు నిధులు సమకూర్చాల్సిన ఫండ్ మొత్తం కూడా ఖాళీ అవుతుందనేది ప్రధానంగా కూడా సీరియస్ అయ్యారు. గతంలోనూ కూడా కార్యదర్శులకు సంబంధించి వాళ్ళు పనులను వదిలిపెట్టి రాజకీయాలు చేస్తున్నారు. ఇది సరైంది కాదు. ప్రజలకు అందుబాటులో ఉండాలి, ప్రజల కోసమే పనిచేయాలి అధికారులు మొత్తం కూడా అని చెప్పేసి కూడా చాలా సీరియస్ అయ్యారు. ఇప్పుడు ఈ రోజు కూడా నిన్న జరిగిన ఉదయాదిత్య భవన్ లో జరిగిన మీటింగ్ తర్వాత కూడా ఈ రోజు ఎక్కడైతే ప్రధానంగా కూడా అవినీతి జరిగిందో అధికారులందరికీ కూడా షోకాజ్ నోటీసులను జారీ చేశారు. 12 మండలాలకు సంబంధించిన మండల అధికారులకు షోకాజ్ నోటీసులను జారీ చేశారు. ఇక ఇంటి పన్నుల వసూలు విషయంలో కావచ్చు, ఫంక్షన్ హాల్లు కావచ్చు, పెట్రోల్ పంపులు, వ్యాపార సంస్థలు, హౌస్ రిజిస్ట్రేషన్లకు సంబంధించి కావచ్చు, వెంచర్లకు సంబంధించిన పెద్ద ఎత్తున గ్రామాలకు పన్ను వస్తుంది. కానీ ఆ ఫండ్ మొత్తం కూడా టోటల్ గా మిస్యూజ్ చేస్తున్నారు అనేది తన దృష్టికి వచ్చింది. వాటి మీద ఫోకస్ చేయాలి, ప్రభుత్వానికి రావాల్సిన ఆదాయాన్ని ఎక్కడ కూడా గండి కొట్టకుండా చూడాలి అని చెప్పేసి కూడా చాలా సీరియస్ అయ్యారు. ఇందులో మండల స్థాయి అధికారులు, జిల్లా స్థాయి అధికారుల సరైన మానిటరింగ్ లేకపోవడంతో పాటు కొంతమంది ఎంబీలు అంటే 10 లక్షల నుంచి 15 లక్షల వరకు కూడా ఇష్టానుసారంగా ఎంబీలను రాసుకున్నారు. దానికి ఇతర శాఖలకు సంబంధించిన అధికారులు కూడా సహకరించారని కూడా తన దృష్టిలో ఉన్నట్టు కూడా అధికారులకు వివరించారు. ప్రతి ఒక్కరు చాలా సీరియస్ గా పనిచేయాలి. అదేవిధంగా పంచాయతీ కార్యదర్శులు ఇప్పటి వరకు కూడా నకిలీ బుక్కులతోటి ఇంటి పన్నులు వసూలు చేసి వాళ్ళు సొంతానికి వాడుకున్నట్లు కూడా తనకు దృష్టికి వచ్చినట్లు కూడా గుర్తు చేశారు. ఇది ఇప్పుడున్నదే కాదు, గతంలో కూడా 2 బుక్కులను మెయింటైన్ చేస్తున్నారు కొంతమంది పంచాయతీ కార్యదర్శులు. వాళ్ళ గ్రామాల్లో ఒరిజినల్ గా ప్రభుత్వం నుంచి వచ్చిన ఒక బుక్కులోనేమో కొంత ఇంటి పన్నులను వసూలు చేసి వాళ్ళు రిసిప్ట్ ఇస్తారు. ఇంకా మరికొన్ని ఏమో నకిలీ బుక్లను చూసి నకిలీ బుక్లలో వాళ్ళకు ఇంటి పన్ను కట్టినట్లు రసీదు ఇస్తారు. కానీ అది ప్రభుత్వానికి కానీ ఆన్లైన్ లో కానీ ఎక్కడ కూడా ఉండదు. ఇదంతా కూడా ఆఫ్లైన్ లో జరిగే మొత్తం కూడా అక్రమాలని చెప్పుకోవచ్చు. వీటి మీద కూడా ఫోకస్ చేశారు ఇలా త్రిపాఠి. నల్గొండ జిల్లాలో అధికార యంత్రాంగం కొన్ని శాఖల్లో కొంతమంది మాత్రం ముద్దు నిద్రలో ఉన్నారు. అదేవిధంగా కొంతమంది అక్రమాలు చేస్తున్నారు. అది ప్రభుత్వానికి, ప్రజలకు నష్టం జరిగే విధంగా ఉన్నది. దీన్ని నేను చూస్తూ ఊరుకోనని చెప్పేసి కూడా చాలా సీరియస్ అయ్యారు. దానిలో భాగంగానే ఈ రోజు షోకాజ్ నోటీస్ ఇచ్చినట్లు కూడా తెలుస్తుంది. మండల స్థాయి అధికారులు ఎవరైతే సరైన మానిటరింగ్ లేదో పూర్తి స్థాయిలో మానిటరింగ్ చేయాలి. వాళ్ళ ఎక్కడెక్కడైతే గ్రామ పంచాయతీ కార్యదర్శులు కావచ్చు, గ్రామాల్లో జరిగిన అక్రమాలు కావచ్చు, వాటి మీద పూర్తి స్థాయిలో ఎంక్వైరీ చేయాలని చెప్పేసి కూడా సీరియస్ అయ్యారు జిల్లా కలెక్టర్ ఇలా త్రిపాఠి. ఈ రోజు నిన్న ఉదయాదిత్య భవన్ లో జరిగిన మీటింగ్ తర్వాత ఈ రోజు మాత్రం అధికారులలో కొంత భయం మొదలైంది. దాంతో పంచాయతీ కార్యదర్శులు కావచ్చు, మండల స్థాయి అధికారులు కావచ్చు, వాళ్ళందరూ కూడా ఉరుకుల పరుగులతో కొంత నకిలీ బుక్కులకు సంబంధించి కావచ్చు, లేకపోతే కొంత ఏవైతే గ్రామ పంచాయతీకి నిధులు సమకూర్చే విషయం కావచ్చు, వాటి మీద ఫోకస్ చేసినట్లు కూడా తెలుస్తుంది. అధికారులు కూడా కొంతమంది పంచాయతీ సెక్రటరీల మీద ఒత్తిడి తీస్తున్నారు. వెంటనే నిధులకు సంబంధించి మొత్తం కూడా గ్రామ పంచాయతీకి హ్యాండ్ ఓవర్ చేయాలి అని చెప్పేసి కూడా, ఇంకా ఇంటి పన్నుల విషయంలో కూడా దాదాపు కొన్ని లక్షల రూపాయలు, కోట్ల రూపాయల అమౌంట్ ప్రభుత్వానికి రావాల్సి ఉండే. కానీ ఇంటి పన్నులు వసూలు చేసే విషయంలో నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారని ప్రధానంగా కూడా మండిపడ్డారు జిల్లా కలెక్టర్ ఇలా త్రిపాఠి. దాంట్లో భాగంగానే ఈ రోజు మండల స్థాయి అధికారులు కావచ్చు, డిపిఓ, జిల్లా స్థాయి అధికారులు కావచ్చు, ఈ రోజు ఫుల్ ఫోకస్ ఇంటి పన్నుల వసూలు, అదేవిధంగా ఎక్కడైతే గ్రామ పంచాయతీల మీద ఎలిగేషన్స్ ఉన్నాయో వాటి మీద కూడా ఫోకస్ చేస్తూ ఇప్పుడు ఈ రోజు బిల్లులు మొత్తం కూడా మళ్ళీ తీసుకునే ప్రయత్నం చేస్తున్నారు, ప్రభుత్వానికి హ్యాండ్ ఓవర్ చేసే ప్రయత్నం చేస్తున్నారు. ఇక డబుల్ రసీదుల విషయంలో మాత్రం దీని మీద కూడా ఎంక్వైరీ జరిగే అవకాశం అయితే కనిపిస్తున్నది. ఎందుకంటే వచ్చిన కానుంచి జిల్లా కలెక్టర్ గా ఇక్కడ ఇలా త్రిపాఠి ఛార్జ్ తీసుకున్న కానుంచి కూడా
ప్రతి శాఖ మీద కూడా ఎప్పటికప్పుడు మానిటరింగ్ చేయడం, సమన్వయం పరచడం, అదేవిధంగా అధికారులను ఎక్కడైనా లోపాలు ఉంటే మాత్రం వాళ్ళు సరిచేసే ప్రయత్నం మాత్రం చేస్తున్నారు. అంతకు ముందున్న కలెక్టర్ నారాయణ రెడ్డి కూడా పంచాయతీ కార్యదర్శులకు సంబంధించి కూడా చాలా సీరియస్ గా ఉన్నాడు. వాళ్ళ వర్క్ వాళ్ళు చేయకుండా రాజకీయాలు చేస్తున్నారు. తను కూడా చెప్పాడు. అప్పటికే నారాయణ రెడ్డిపై కూడా జిల్లా కలెక్టర్ అని చూడకుండా అటు కార్యదర్శులు కావచ్చు, కొంతమంది అధికారులు కావచ్చు, మంత్రికి ఫిర్యాదు చేసే ప్రయత్నం కూడా చేశారు. కానీ మంత్రి కూడా దీంట్లో ఎక్కడ ఇన్వాల్వ్ కాలేదు. ప్రభుత్వానికి ప్రజలకు నష్టం జరిగే పనులు ఎవరు చేసినా ఊరుకునేది లేదని ఇదే విషయాన్ని మంత్రి కూడా చెప్పుకొచ్చారు. దాంతో వాళ్ళు కొంత వెనక్కు తగ్గి వాళ్ళ పనిలో వాళ్ళు చేసుకునే ప్రయత్నం చేశారు. కానీ మళ్ళీ ఇప్పుడు జిల్లా కలెక్టర్గా వచ్చిన మళ్ళీ ఇలా త్రిపాఠి కూడా వాళ్ళ గ్రామాల్లో కావచ్చు, మండలాల్లో కావచ్చు జరుగుతున్న ప్రతి పనుల మీద మానిటరింగ్ చేయడం, లేకపోతే ఎక్కడైనా అక్రమాలు జరిగాయని ఎంక్వైరీ కావచ్చు, అదేవిధంగా అక్రమాలు జరిగాయని ఫిర్యాదులు వస్తే వెంటనే ఎంక్వైరీ చేయడం, అధికారులు ఎవరైతే నిజంగా కూడా తప్పు చేశారంటే వాళ్ళ మీద చర్యలు తీసుకోవడం లాంటివి చాలా సీరియస్ గా చేస్తున్నారు. దానిలో భాగంగానే ఇప్పుడు పంచాయతీ కార్యదర్శులకు సంబంధించి కావచ్చు, అదేవిధంగా మండల స్థాయి అధికారుల మీద కావచ్చు ఫోకస్ చేశారు. ఇంటి పన్నుల వసూలు విషయంలో మాత్రం చాలా ఫోకస్ చేసి సీరియస్ గా ప్రభుత్వానికి ఆదాయాన్ని రాబట్టే ప్రయత్నం చేస్తున్నారు. అయితే ఈ ఎంబీలకు సంబంధించి లక్షల్లో బిల్లులు వీళ్ళు పెట్టడం, ఈ బిల్లులలో కూడా ఒరిజినల్ గా కొన్ని నకిలీ బిల్లులు ఉన్నాయనేది ప్రధానంగా కూడా తనకు చాలా ఫిర్యాదులలో వచ్చాయి. దాంతో మాకు బిల్లులు రావడం లేదని మళ్ళీ ప్రభుత్వానికే వీళ్ళు ప్రభుత్వంపై కాంప్లైంట్ చేసే ప్రయత్నం చేస్తున్నారు. ఇది మంచి పద్ధతి కాదు. నిజంగా కూడా ఒరిజినల్ గా వాళ్ళకి బిల్స్ వచ్చేవి ఉన్నాయా లేవా అనే దాని మీద పూర్తి స్థాయిలో ఎంక్వైరీ చేయాలి. ఒరిజినల్ గా వారు చేసిన పనికి మాత్రమే బిల్స్ ఉంటే మాత్రం వాటిని శాంక్షన్ చేసే ప్రయత్నం చేస్తాం. కానీ చేయని పనులకు కూడా అధికారులతో కొంతమందితో కుమ్మక్కై అక్రమాలు చేస్తే మాత్రం ఊరుకునేది లేదు. వాళ్లకు శాఖాపరమైన చర్యలు తీసుకోవడంతో పాటు ఖచ్చితంగా కూడా ఆ విధుల నుంచి సస్పెండ్ చేసే అవకాశం కూడా ఉంది అని చెప్పేసి చాలా సీరియస్ గా చెప్పినట్లు కూడా తెలుస్తుంది. ఈ రోజు రివ్యూ తర్వాత మాత్రం ఆ జిల్లా పంచాయతీ సెక్రటరీలో కొంత కదలిక వచ్చిందని చెప్పుకోవచ్చు. శ్రవంతి.